హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రియల్మీ 7 అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. రియల్మీ 7 అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం. ఈ బాక్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్ మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రియల్మీ 7 మనం ఫ్లిప్కార్ట్ లో బై చేసాం ఫ్రెండ్స్. ఇది మీకు దీని యొక్క స్పెసిఫికేషన్ అండ్ కెమెరా డీటెయిల్స్ అన్ని చెబుతాను ఫ్రెండ్స్. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇక్కడ మనం మొబైల్ చూసుకున్నట్టయితే ఇక్కడ రియల్మీ 7 ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రియల్మీ 7 ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకుంటే రియల్మీ 7 అని ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూసుకుంటే సల్మాన్ ఖాన్ పిక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా సల్మాన్ ఖాన్ సైన్ అయితే ఉంది. ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే రియల్మీ 7 అని ఇక్కడ బ్రాండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కెమెరా గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. 64 MP, 8 MP, 2 MP, 2 MP అని. ఫ్రంట్ కెమెరా 16 MP అని ఇచ్చారు. ఇక్కడ వెయిట్ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. స్క్రీన్ సైజు 16.5, బ్యాటరీ 4500 mAh. ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో అయితే 14,999 ఫ్రెండ్స్ మనకు ఫ్లిప్కార్ట్లో. ఇక్కడ ఈ విధంగా అయితే మనకు రేట్ అనేది ఉంది. ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్ అనేది ఇచ్చారు. పక్కన మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఉంది. సోనీ 64 MP క్వాడ్ కెమెరా, హీలో G95 గేమింగ్ ప్రాసెసర్. ఇది మనకు గేమింగ్ మొబైల్ ఫ్రెండ్స్. ఇక్కడ 30W డాట్ ఛార్జర్ అండ్ 5000 mAh బ్యాటరీ, 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ వర్షన్, నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ అని ఇక్కడ బ్రాండ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు రియల్మీకి సంబంధించిన కొన్ని స్కాన్ కోడ్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనమైతే ఇది మనకు మేడ్ ఇన్ ఇండియా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు బాక్స్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. టోటల్గా మనకు బాక్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా ఈ విధంగా అయితే ఉంది. మనం బాక్స్ ఓపెన్ చేసి అందులో మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకు బాక్స్లో కొన్ని గైడెన్స్ అయితే ఇచ్చారు, క్విక్ గైడెన్స్. ఇక్కడ మనం ఏ విధంగా స్లిమ్ అనేది పెట్టుకోవాలి, సిమ్ ఈ విధంగా అయితే మనకు క్విక్ స్టార్ట్ గైడ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. మనకి ఈ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రియల్మీ స్మార్ట్ ఫోన్ వెరిఫికేషన్ అని ఇక్కడ మనకు కార్డులు అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ మనకు సేఫ్టీ గైడ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు సేఫ్టీ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్స్ట్ చూస్తే మొబైల్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనకు మొబైల్ ఫ్రంట్ సైడ్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. మనకు అయితే ఒక కెమెరా అయితే ఉంది ఫ్రంట్ సైడ్న. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకు కలర్ వచ్చేసి మిస్ట్ బ్లూ కలర్ వచ్చేసింది. ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్ అనేది ఇచ్చారు బాటంలో. ఇది 2 షేడ్స్ కొంచెం బ్లాక్ అండ్ కూడా ఉంది బాటంలో. ఇక్కడ మనకైతే ఒక కేస్ ఇచ్చారు, మొబైల్ కేస్. ఈ మొబైల్ కేస్ మనకు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనం మొబైల్ కేస్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఈ విధంగా ఉంది మొబైల్ అయితే. ఇప్పుడు మొబైల్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు ఇక్కడ సౌండ్ వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు, అప్ అండ్ డౌన్. ఇక్కడ సౌండ్ వాల్యూమ్ బటన్స్. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫింగర్ ప్రింట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. మనకి కింద ఆడియో జాక్ అండ్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు, స్పీకర్స్, ఆడియో జాక్ అండ్ మనకు మొబైల్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఒక బ్యాటరీ అయితే ఇచ్చారు, USB కేబుల్ ఇచ్చారు, Type-C USB కేబుల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రియల్మీ 7 న్యాచురల్ బ్యూటీ మిర్రర్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది మిర్రర్ డిజైన్ కలర్లో అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది మనకు శాంప్లింగ్ రేట్ ఇక్కడ మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మనకు వచ్చేసి 16.3 లార్జ్ డిస్ప్లే, స్క్రీన్ టు బాడీ రేషియో. ఇక్కడ మనకు వరల్డ్ ఫస్ట్ హీలో G95 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. G95 ప్రాసెసర్. ఇది మనకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్. ఇది మనకు వచ్చి గేమింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది గేమింగ్ మొబైల్. ఇక్కడ చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి పవర్ బటన్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డైరెక్ట్గా స్లైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకు 2nd జనరేషన్ 64 MP క్వాడ్ కెమెరా అయితే ఇచ్చారు. 64 MP క్వాడ్ కెమెరా. ఇక్కడ మనం చూసుకుంటే 64 MP, 8 MP, 2 MP, 2 MP ఇక్కడ అయితే ఈ విధంగా మనకు కెమెరా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 64, 8, 2 MP. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 64 MP ప్రైమరీ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మ్యాక్రో లెన్స్, 4cam పోర్ట్రైట్ లెన్స్ కింద వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మ్యాక్రో లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సోనీ 64 MP ప్రైమరీ కెమెరా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి లెన్స్ స్టైలిష్ పోర్ట్రైట్ లెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రియల్మీ 7 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. దీనికి మనకు Type-C
టైప్ సి ఛార్జింగ్ అయితే ఇచ్చారు. 65 వాట్స్ సూపర్ ఛార్జింగ్. ఇక్కడ చూసుకున్నట్టు నెక్స్ట్ 3 స్లిమ్ షాట్స్ ఇచ్చారు. 2 సిమ్స్ అన్న ఒక మెమొరీ కార్డు, నానో సిమ్స్ అవి. రియల్మీ 7 ఇక్కడ చూసుకుంటే 64 MP కెమెరాస్, G95 ప్రాసెసర్, వరల్డ్ ఫస్ట్. ఇక్కడ చూసుకుంటే సెల్ఫీ కెమెరా 16 MP ఇచ్చారు మనకు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెల్ఫీ కెమెరా 16 MP. అదేవిధంగా డిస్ప్లే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి, స్క్రీన్ వచ్చేసి మనకు IPS LCD ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మీడియాటెక్ గీలో G95 ప్రాసెసర్. ఈ విధంగా అయితే మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది క్వాలిటీ. ఇంకోటి ఫ్రెండ్స్ మనం కెమెరా విషయానికి వస్తే కెమెరాలు చూడండి ఫ్రెండ్స్. కెమెరా అయితే మనకు ఫ్రంట్ కెమెరా ఈ విధంగా ఉంది, బ్యాక్ కెమెరా ఈ విధంగా ఉంది. కెమెరా సెట్టింగ్స్ అయితే మనకు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. కెమెరా క్వాలిటీ కూడా గుడ్గా వస్తుంది. మనం ఇప్పుడు సెట్టింగ్లోకి వెళ్ళి చూద్దాం. మనకు మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళి మన అబౌట్ ఫోన్లో చూద్దాం ఫ్రెండ్స్. అబౌట్ ఫోన్లో మనకు ఫ్రెండ్స్ అబౌట్ ఫోన్లో డివైస్ రియల్మీ 7 ఇది మనకు బేస్డ్ అండ్ కెర్నల్ వర్షన్లో వచ్చింది. ఇక్కడ మనకు ప్రాసెసర్ వచ్చి అక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వచ్చి 6GB, మనకు 64GB టోటల్ డివైస్ స్టోరేజ్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 సిమ్ కార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ స్టేటస్, రెగ్యులారిటీ అనే విధంగా ఇచ్చారు. మన కెమెరా క్వాలిటీ అయితే ఇంకోటి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. మనం పిక్స్ తీసాం కొన్ని మొబైల్ ద్వారా. ఈ పిక్స్ యొక్క ఇమేజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా హై క్వాలిటీ కెమెరా క్వాలిటీ అయితే హై క్వాలిటీ. ప్రైస్ విషయానికి వస్తే మనకు 6GB ప్లస్ 64GB వచ్చి 14,999. అదే 8GB ప్లస్ 128GB అయితే 16,999 రూపాయలు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు దీని యొక్క మొబైల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.